మూవింగ్ ఆన్, ఇక బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎలా ఉంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ టికెట్ కోసం 5-6 తీవ్రంగా పోటీ పడుతున్నట్టుగా చెప్పారు మహేష్ గౌడ్. అయితే సర్వేల ఆధారంగా గెలిచే సత్తా ఉన్న వారినే లీడర్గా ఎంపిక చేస్తామని అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటున్నారు మహేష్ గౌడ్. కేటీఆర్ తప్పు చేసినట్టు పక్కా ఆధారాలున్నాయన్నారు ఆయన. జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవాలన్న ఉద్దేశంతో సర్వే చేస్తూ ఉన్నాం. దాదాపు 4-6 సీరియస్ అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సర్వేల ఆధారంగా గెలిపే ధ్యేయంగా అభ్యర్థి యొక్క ఎంపిక జరుగుతుంది. చాలామంది అభ్యర్థిస్తున్నారు, చాలామంది పేర్లు మీకు తెలుసు, చాలామంది ఆశిస్తూ ఉన్నారు. బట్ ఫైనల్గా ప్రజలతో సత్సంబంధాలు ఉండి రేపు గెలిచేటటువంటి సత్తా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది. వారు, మేము, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి చెందిన నాయకులు అందరూ సంప్రదించి ప్యానెల్ ఆఫ్ నేమ్స్ని ఏఐసిసికి పంపిస్తాం. ఫైనల్ అభ్యర్థిని ఏఐసిసి ఎంపిక చేస్తాం. ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. సో డెఫినెట్గా చర్యలు ఉంటాయి.